మన ఇండియన్ కల్చర్ మన ఇండియన్ కల్చర్లో రకరకాల రాష్ట్రాలు ఉన్నాయి, రకరకాల కల్చర్లు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఉన్నటువంటిది మరొక రాష్ట్రంలో ఉండదు. ఆ కల్చర్ పంజాబ్లో ఒక రకంగా ఉంటుంది, మధ్యప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా ఉంటుంది, తమిళనాడులో ఒక రకంగా ఉంటుంది. రకరకాలుగా ఉంటుంది ఈ కల్చర్. ఏ రాష్ట్రాలలో ఉన్నటువంటి కల్చర్ అది వాళ్లకు బాగుంది అనిపిస్తుంది. దాంట్లో తప్పేం లేదు. ఎవరు తినేటటువంటి ఆహార పదార్థాలు వాళ్ళే తింటారు, దాంట్లో తప్పేం లేదు. అది వాళ్ళకి అలవాటు. అదే పంజాబ్, హర్యానా పోతే హోటల్స్లోకి 1 లీటర్ దూద్ లావో భయ్ అంటారు, 1/2 లీటర్ దూద్ లావో అంటారు. అదే మన తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ రాష్ట్రాల్లో 1 కప్ చాయ్ లావ్ అంటారు. ఈడ 1 కప్ అడుగుతారు, అక్కడ 1 లీటర్ పాలు అడుగుతారు. అది డిఫరెన్స్. తాగటంలో కానీ తినటంలో కానీ డిఫరెన్స్ అది. అదేవిధంగా ఇండియా మొత్తంలో హైట్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్లో అక్కడ మనుషులు చాలా హైట్ ఉంటారు. ఆ తర్వాత హర్యానా హైట్ ఉంటారు. అది వాళ్ళ వాతావరణానికి, వాళ్ళ కల్చర్కు సంబంధించినటువంటి విషయం అది. అదేవిధంగా చపాతి ఎక్కువ తింటారు, గోధుమలను ఎక్కువ వాడతారు, గోధుమలను పండిస్తారు నార్త్ రాష్ట్రాలలో. చివరకు ఆ గడ్డిని తగలబెడతారు నార్త్ రాష్ట్రాల పొలాలలో. ఆ తగలబడి వాతావరణ కాలుష్యం దేని మీద పడుతుంది? ఢిల్లీ మీద పడుతుంది. ప్రస్తుతం ఢిల్లీ ఖాళీ అయిపోయి హైదరాబాద్ మీద పడుతుంది. ఆ కల్చర్ ఇటు వస్తుంది. రకరకాల కల్చర్లు వస్తున్నాయి, జాగ్రత్త అని నేను మీకు ఈ విధంగా మెసేజ్ ఇస్తున్నాను. ఆలోచించండి మీరు కూడా. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.